మనసు పసందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీష్ని. ఇప్పుడు నేను చదవబోయే ఈ చిన్ని కథ పాలంకి సత్య గారు రచించినది. ఏ వయసులోనైనా చక్కగా చదువుకోవచ్చు అనేది ఈ కథలో నీతి. ఇంకెందుకు ఆలస్యం, కథ వింటారా మరి? ఒక ఊర్లో ఒక అమ్మాయికి వివాహం అయింది. బాగా చదువుకున్న కుటుంబం, ఆస్తి ఉన్న కుటుంబం. అబ్బాయి అందంగా ఉన్నాడు. ఆడపిల్ల వారికి అన్ని విధాలా నచ్చింది. సంబంధం కలుపుకున్నారు. కొత్త అల్లుడు మనుగుడుపుల కోసం అత్తవారింటికొచ్చాడు. భోజనాల సమయంలో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బాయికి చదువు లేదని తెలిసింది. అమ్మాయి చాలా బాధపడుతూ శ్లోకం చదివింది. రూప యవన సంపన్నాః విశాలకుల సంభవాః విద్యాహీనాః న శోభంతే పాలాస సుమవత్ వృధా. అందము యవనము ఉన్న మంచి వంశంలో పుట్టిన చదువు లేనివారు రాణించరు. మోదుగ పువ్వు వలనే వారి బ్రతుకు కూడా వృధా. ఆమె భర్తకు చదువు లేదు, కానీ మంచి ధారణా శక్తి ఉంది. శ్లోకాన్ని పూర్తిగా గుర్తుపెట్టుకుని ఆ ఊర్లోనే ఉన్న తన మిత్రుడి దగ్గరకు వెళ్ళి చెప్పి అర్థం అడిగాడు. అర్థం తెలిసాక తాను చదువుకొని తీరాలని అట్నుంచి అటే కాశీ వెళ్ళిపోయాడు. అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. భర్త ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు. తమ కొడుకు కనిపించకపోవడానికి కోడలే కారణం అన్నట్టుగా అత్తవారింట నిందావాక్యాలు పలుకుతున్నారు. ఆమె పుట్టింట్లోనే దుఃఖిస్తూ ఉండిపోయింది. 4 ఏళ్లు గడిచాయి. ఊళ్ళో ఒకరింట్లో దంపతి పూజ జరుగుతున్నందువల్ల తల్లిదండ్రులు, అన్నలు, వదిన్లు, తమ్ముళ్ళు, మరదళ్ళు అందరూ వెళ్లారు. భర్త దగ్గర లేని కారణంగా ఆమెకు పిలుపు లేదు. ఇంట్లో ఒక్కటే ఉన్నా ఆమె వంట చేసి భగవంతునికి నైవేద్యం పెట్టి ఎవరైనా అతిథులు ఉంటే భోజనం పెట్టాలి అని అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చింది. అరుగు మీద ఎవరో కూర్చుని ఉన్నారు. అయ్యా, భోజనానికి రండి అని పిలిచింది. అతడు లోపలికి వచ్చాడు. ఆమె పీట వేసి ఆకుపరిచి అతను కూర్చున్నాక భోజనం వడ్డించసాగింది. అతిథి పప్పుతోనూ కూరతోనూ భోజనం చేశాక చారు పోసింది. అతడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తినకుండా ఉండిపోయాడు. అయ్యా, తినండి అని హెచ్చరించింది. అతడు శ్లోకం చదివాడు. చారు చారుతరం భాతి ఇంగు శర్కర మిశ్రితం కించిల్లవణహీనేన పాలాస సుమవత్ వృధా. ఇంగువ పంచదార వేసిన చారు చాలా బాగుంది, కానీ ఉప్పు లేకపోవడం వలన మోదుగు పువ్వు వలనే వృధా. ఆమెకు ఆ శ్లోకం చివరి వాక్యం వినగానే తాను ఈనాడో చదివిన శ్లోకం గుర్తొచ్చింది. ఇదేమిటి, అదే వాక్యంతో పూర్తి చేశాడు అని అనుకుంటూ తలెత్తి అతని వైపు చూసింది. అంతవరకు పరపురుషుడు కాబట్టి ఆమె అతన్ని చూడలేదు. చూడగానే ఇతడు తన భర్త కదా అని గుర్తించింది. అతడి మొహంలో చిరునవ్వు వెల్లివిరిసింది. ఈ కథలో నాయకుడు కాళిదాసు కవిత్వానికి వ్యాఖ్యానం రాసిన మల్లినాథ సూర్య అని కొందరంటారు. చక్కటి తీర్పులిచ్చిన మర్యాద రామన్న అని కొందరంటారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా చక్కగా చదువుకోవచ్చన్నది ఈ కథలో నీతి. ఇదండి కథ. మరి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ శిరీష STK.